నమస్తే అండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి కారణం మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని, పేదలకు సంక్షేమం ఇద్దామని ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో ముందుకు వచ్చిన పెద్ద ఆయన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి విధానాన్ని మీరు గతంలో చూసుకోండి. ఎవరెవరో పొలాలకి, సర్వేరాళ్ళకి ఆయన పేర్లు వేయించుకుంటాం, పొలాల పాస్బుక్ల మీద ఆయన ఫొటోస్ వేయించుకుంటాం, అదేవిధంగా డాక్యుమెంట్స్ స్టాంప్ పేపర్లకి ఆయన ఫోటోలు వేయించుకుంటాం, ఆయన పేర్లు వేయించుకుంటాం. మీరు గమనించారో లేదో, ఇది కొంతమంది పేద ప్రజలు బాగా గమనించారు. కొంతమంది లోపలికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, పేద ప్రజలు ఉన్నత స్థాయి వాళ్ళు గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ పేద ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం బడుగు బలహీనలో కానీ, దళితుల్లో కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో కానీ అనుకుంటాం ఏంటంటే, ఈ స్టాంప్ పేపర్ల మీద ఆయన ఫోటోలు, ఆయన పేర్లు వేయించుకునే ప్రక్రియ చూస్తుంటే, ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కొన్ని భవనాలని, ప్రభుత్వ భవనాలని, ప్రదేశాలని, పొలాలని తాకట్టు పెట్టి మళ్ళీ గెలిపిస్తే, ఎలాగో సర్వేరాళ్ళు ఆయన పేరు మీదే ఉన్నాయి, స్టాంప్ పేపర్లు ఆయన పేరు మీదే ఉన్నాయి, స్టాంప్ పేపర్ మీద ఫొటోస్, పాస్బుక్ మీద ఫొటోస్, ఆయన పేర్లు, ఆయన ఫొటోసే ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం అమ్మేయటానికి సిద్ధపడ్డాడు అని పేద ప్రజలు నాతో అన్న సంగతి అండి. ఇది ఏమి తెలియని పేద ప్రజలు ఎంత ఇంటెలిజెంట్గా ఆలోచించారంటే, వాళ్ళు చాలా బాగా ఆలోచించారని తర్వాత మేము ఆలోచిస్తే మాకు అదే తట్టింది. ఇలాగ జగన్మోహన్ రెడ్డి చేస్తాడని మీరు ఎలా అనుకున్నారని నేను క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళతో. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే ఫస్ట్ ఏదైనా తాకట్టు పెడతారు, అది ఇడిపించుకోలేని పరిస్థితిలో అమ్మేయటం జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రక్రియ ప్రకారంగానే ముందుకెళ్ళాడు, అది పేదలు మేము గమనించాము అని నిక్కచ్చిగా నిజాయితీగా ఒప్పుకున్నారు. మొన్న ఓటు బ్యాంకు ద్వారాగా తగిన గుణపాఠం చెప్పారు. ఆయన బటన్ నొక్కాడే తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు, పోలవరం కట్టింది లేదు, రాజధానులు 3 అని చెప్పాడు అసెంబ్లీలో, దాన్ని డెవలప్మెంట్ దిశగా కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. అందుకని మేము రిటర్న్ బటన్ నొక్కి ఆయనకు బుద్ధి చెప్పామని చెప్పి పేద ప్రజలు చాలా మంది నాతో చెప్పారండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం.